నమస్తే, నేను మీ రిషి. వెల్కమ్ టు క్రంచ్ టీవీ. ఇక టుడే టాపిక్ తీసుకున్నట్టయితే అధికారులపై కేసులు, చెరువులు అక్రమాలకు అక్రమ అనుమతులపై హైడ్రా ఫోకస్, రెవెన్యూ, జీహెచ్ఎంసీ, హెచ్ఎండిఏ అధికారుల పాత్రలపై దర్యాప్తు, సీఎం హోదాలో ఉండి సుప్రీం తీర్మానంపై వ్యాఖ్యల, కవిత బెయిల్ విషయంలో రేవంత్ రెడ్డి స్పందనపై జడ్జిలు తీవ్ర అసంతృప్తి, ముఖ్యమంత్రిగా ఉండి అలా ఎలా మాట్లాడగలరు, రాజకీయ పార్టీలతో సంప్రదించి ఆదేశాలు ఇవ్వాలా, న్యాయమూర్తులను అవమానించేలా ప్రకటన చేయకూడదు, అలాంటి వ్యాఖ్యలతో ప్రజలు భయాందోళన కలిగి ఉండవచ్చు. ఇంకో అంశాన్ని తీసుకున్నట్టయితే వత్తస్తు అధికారుల కొరడ, అడ్డగోలు అనుమతులపై జారీలపై ఆధారాల సేకరణ, 6గురిపై క్రిమినల్ కేసులు నమోదుకు హైడ్రా ఫిర్యాదు, మరొకరిపై క్రమశిక్షణ చర్యలకు సిఫారసు, మరికొంతమంది అవినీతి పరులు బయటపడే అవకాశం. బిడ్డను గుండెకు హత్తుకున్న కేసీఆర్, కవితను చూడగానే భావోద్వేగానికి లోనైన భరాసా అధినేత. ఇక ఇది ఇవాల్టి అంశం తీసుకున్నట్టయితే హైదరాబాద్లోని హైడ్రా ఫోకస్ గురించి గత వారం రోజుల నుంచి కానీ చూస్తున్నట్టయితే ఈ రోజు నిన్న కూడా సీఎం సొంత బ్రదర్ అయినటువంటి వారికి కూడా హైడ్రా నోటీసులు వెళ్ళడం జరిగింది. అయితే దానికి కూడా ఆయనకు కూడా మరి నోటీసులు వెళ్ళడం, అది ఒక కామన్ పీపుల్ అనే కాదు, ప్రతి ఒక్కరికి హైడ్రా వర్తిస్తుందని సీఎం రేవంత్ రెడ్డి గారు ఖరాఖండ్గా చెప్తున్నారు. అయితే మరి ఇంకో విషయానికి తీసుకున్నట్టయితే సుప్రీంకోర్టుపై గౌరవం లేదా, ఒక ముఖ్యమంత్రి చేయాల్సిన వ్యాఖ్యలేనా అవి. నిన్న కవిత బెయిల్ విషయం గురించి తీసుకున్నట్టయితే సుప్రీంకోర్టు న్యాయస్థానం కూడా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని వ్యాఖ్యలు చేసిన తీర్మానంపై అసంతృప్తి వ్యక్తం చేస్తుంది జడ్జిలు. ఇంకా మరి ఇదే విషయానికి సంబంధించింది కొంతమంది మరి ఒకసారి కాలర్ తీసుకుందాము, ప్రజాస్పందన ఎలా ఉంది అనేది కాల్లో మాట్లాడదాం. ఓకే, మరి ఇదే అంశం తీసుకున్నట్టయితే మనతో పాటు ఒకరు కాలర్ సిద్ధంగా ఉన్నారు, వారిని అడిగి మాట్లాడదాం. నమస్తే అండి. నమస్కారం అండి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు, మీ పేరు? నేను కొల్లాపూర్ కాన్ఫరెన్స్ నుంచి, నా పేరు పసుపుల నరసింహ అండి. గత వారం రోజుల నుంచి తీసుకున్నట్టయితే హైడ్రా టాపిక్ నడుస్తుంది, ఇది తెలిసిన విషయమే. హైడ్రా మీద మీ స్పందన ఏంటండి? చాలా కాలం నుంచి హైదరాబాద్ లో ఉన్నటువంటి లింకు చెరువులన్నిటిని కూడా బడా పారిశ్రామికవేత్తలు, రాజకీయ నాయకులు వీళ్ళందరూ కూడా కబ్జా చేయడం జరిగింది. బఫర్ జోన్ లో కానీ ఎఫ్టీఎల్ లో కానీ కబ్జా చేయడం మూలంగా మొత్తం చెరువులన్నీ కుంచుకుపోయి వరదలు వచ్చి అయినప్పుడల్లా హైదరాబాద్ అంతా అతలాకుతలమైనటువంటి పరిస్థితి నేటి వరకు ఉండే. ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఒక ధైర్యంగా ముందుకు వచ్చేసి కబ్జాదారులనంతటి ఆ భవనాలను కూల్చడం అనేది ఒక శుభ పరిణామము. రేవంత్ రెడ్డి గారి ధైర్య సాహసాలకు మెచ్చుకోవచ్చండి. ఓకే, మరి సీఎం రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ప్రతి ఒక్కరికి హైడ్రా నోటీస్ అనేది వెళ్తుంది కదా, ఆఖరికి సొంత బ్రదర్ అని కూడా చూడకుండా హైడ్రా అనేది వారికి నోటీసులు అందజేయడం జరిగింది. ఇది ఒక్కరికేనా లేకపోతే అందరికి వర్తిస్తుంది అంటారా? లేదండి, రేవంత్ రెడ్డి గారు నిష్పక్షపాతంగా ఈ వ్యవహారాన్ని నడిపిస్తా ఉన్నారు హైడ్రా ద్వారా. మొదట కాంగ్రెస్ పార్టీ నాయకులదే మొదటిసారిగా బిల్డింగ్లు కూలగొట్టిండ్రు. ఆ తర్వాత ఇవాళ సొంత అన్న బిల్డింగ్ కూడా ఉందని చెప్తే దాన్ని విచారణ చేసి దాన్ని బిల్డింగ్ కొలాప్స్ చేయమని చెప్పేసి కూడా ఆయన చెప్పడం జరిగింది. ఇది ఏ ఒక్కరితో పరిమితమయ్యేది కాదు. హైదరాబాద్ లో ఉన్నటువంటి చెరువులనని కూడా కాపాడవలసినటువంటి అవసరం ఉంది. ప్రతి పౌరుడు కూడా ఇది మన విషయంగా ముందుకు వచ్చినప్పుడే హైదరాబాద్ ను మనం సురక్షితంగా నిలుపుకోగలుగుతామండి. హైడ్రా అనేది ఒక డ్రామా మాత్రమే అని చెప్పేసి ఇతర ప్రతిపక్ష నాయకులు అంటున్నారు. అధికార పక్షంపై తీవ్ర అడుగుతున్నారు కదా, దాని మీద మరి మీరు ఏమంటారు? ఇది ఒక డ్రామా అని చెప్పేసి చాలా మంది వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఓకే అండి, ఈ విషయంలో గత 10 సంవత్సరాల నుంచి రాష్ట్రంలో డ్రామా ఆడినటువంటి వాళ్ళు, అధికారంలో ఉండి డ్రామాలు చేసేటువంటి వాళ్ళకు ధైర్యంగా ముందుకొచ్చి కూల్చివేతలు కూడా డ్రామా అంటే ఇంతకన్నటువంటి విచారకరమైన అంశం ఏముండదండి. గత 10 సంవత్సరాల నుంచి సినిమా ఇండస్ట్రీ వాళ్ళకు, పారిశ్రామికవేత్తలకు, రాజకీయ నాయకులకు అందరికీ కూడా మంచినీటి సరస్సులైనటువంటి సరస్సుల పక్కన బిల్డింగులు కట్టుకోవడానికి, ఫామ్ హౌస్ కట్టుకోవడానికి అవకాశం ఇచ్చినటువంటి వాళ్ళు ఇవాళ వాళ్ళకు డ్రామానే కనిపిస్తుందండి. వాస్తవంగా ఇవాళ ఎవరెవరైతే అక్రమ బఫర్ జోన్ లో కట్టుకున్నారో వాళ్ళందరినీ కూల్చేయడం అనేది మాత్రము వాస్తవమైనది. నగరాన్ని అభివృద్ధి పరచడంలో ప్రముఖ పాత్ర వహిస్తున్నటువంటి చర్య అండి ఇది. ఓకే అండి, సొంత ఇంటి కళను నెరవేర్చుకోవడానికి కూడా కొంతమంది అప్పు తెచ్చుకొని ఈ బిల్డింగ్లు కానీ భవనాలు కానీ కట్టుకున్న సందర్భాలు కూడా చాలా మందిలో చూస్తూ ఉంటాం. మరి కామన్ పీపుల్కే కనుక వర్తిస్తే మరి వారి పరిస్థితి ఏమంటారు? మరి ఒకటండి, గతంలో ఎవరైతే అమ్మిన రోజులకు స్థలాలు ఇచ్చిండ్రో వాళ్ళ మీద వాళ్ళ నష్టపోయే వాళ్ళ మీద కేసులు వేయాలి, వాళ్ళ ద్వారా వసూలు చేసుకోవాలి డబ్బులు. ఒకటి. రెండోది కూడా గత ప్రభుత్వాలన్నీ కూడా పేద ప్రజలతోటి నివాసన స్థలాల డ్రామాలు ఆడి వాళ్లకు బఫర్ జోన్లలో ఎట్లా ఇప్పిస్తారండి? తప్పు వాళ్ళది కదా. ఇవాళ జాలి చూపిస్తానో లేకపోతే జాలి చూపాల్సిందే ఖచ్చితంగా నిర్వాసితులకు, పేద నిర్వాసితులకు. కానీ హైదరాబాద్ లో ఉన్నటువంటి చెరువులన్నీ ముంచేస్తే
ఇవాళ కేరళలో చూస్తా ఉన్నాం, వరండాలో ఎలాంటి ఉత్పత్తులు జరుగుతా ఉన్నాయి మనం గమనించవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ అదే ఇవాళ మనం అలాంటి గాలి చూపిస్తే చెరువులన్నీ మూతపడితే హైదరాబాద్ నీళ్ళన్నీ ఎక్కడ పోవాలండి? దాని గమ్యస్థానాలు ఎక్కడైతే ఉంటావో అక్కడికే పోతాయి. అక్కడికి పోయినప్పుడు ఆ పేదవాళ్ళ ఇల్లు మళ్ళీ తిరిగి మునిగిపోతాయి కదా, వాళ్ళు ఆ రోజు కూడా నిర్వాసితులు అవుతారు కదా. అన్ని పార్టీలు రాజకీయాన్ని మా బంద్ పెట్టి వాస్తవాన్ని ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. అలాంటి నిర్వాసితులకు ఆల్టర్నేట్ అందరూ కలిసి ఒక రౌండ్ టేబుల్ గా ఏర్పడి దాని ప్రత్యామ్నాయ ఆలోచనలు ఏం చేయాలని ఆలోచించాలి. కానీ రాజకీయంగా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని హైడ్రాను విమర్శించడం మాత్రం తగదండి. ఓకే, కవిత గారి బెయిల్ విషయంలో కూడా మొన్న కవిత గారు కొన్ని వ్యాఖ్యలు చేశారు. నేను ఏ తప్పు చేయకపోయినా కూడా నన్ను జైల్లో బంధించడం జరిగింది. 5 నెలలు నేను ప్రజలకు కానీ నా కుటుంబానికి కానీ దూరంగా ఉన్నాను. ఏ విషయంలోనైనా సరే కానీ నేను ఏం చేయకపోయినా నన్ను తీసుకెళ్లి జైల్లో పెట్టారు. వీటికి మాత్రం ఖచ్చితంగా నేను రిటర్న్ గిఫ్ట్ ఇచ్చే తీరుతా అని చెప్పేసి ఆమె వ్యాఖ్యలు చేయడం కూడా జరిగింది. మరి దాని గురించి నెక్స్ట్ కవిత గారి పాత్ర ఏముండబోతుంది తెలంగాణలో? ఒకటి, కవిత గారు ఏ తప్పు చేయకుండా అరెస్ట్ కావడం అన్నటువంటిది చాలా విచిత్రకరమైనడు. రాజ్యాంగబద్ధ సంస్థలు అవి, సిఐడీలు కానీ సిబిఐలు కానీ మరి ఈడీలు కానీ దర్యాప్తు సంస్థలు ఏవైతే ఉన్నావో అది రాజ్యాంగబద్ధమైనటువంటి హక్కు కలిగినటువంటి సంస్థలు. వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేసి అరెస్ట్ చేస్తే అది పొలిటికల్ గా చూడడం అనేది మరి మళ్ళీ తెలంగాణ ప్రజానికాన్ని రాజకీయంగా భ్రమింపజేయడం తప్ప మరొకటి ఏం కాదండి. ఓకే అండి, 6 గ్యారెంటీల విషయాన్ని కూడా వస్తేనంటే రుణమాఫీ విషయంలో ఇప్పటికీ రైతులు అసంతృప్తిగానే ఉన్నారు. మరి దాని మీద మీ ఫోకస్ ఏమంటారు? ఓకే, రైతుల విషయానికి వచ్చినప్పుడు 100% ఏ పథకం అమలు చేసినప్పటికీ కూడా కొన్ని పరిపాలన విధానాలు ఉంటాయి. ఆ విధానాలకు లోబడి జరుగుతా ఉన్నప్పుడు సవరణలు చేసుకోవాల్సి ఉంటది. ఆ సవరణలను గుర్తించే టైంలో కొంతమంది మిస్ అయ్యిండ్రు. అవన్నీ సవరించి ఈ రైతు ఇంటింటికి దగ్గరికి వెళ్ళి మళ్ళీ పూర్తి స్థాయి సమాచారం తీసుకొని వాళ్ళకి పూర్తి స్థాయిలో అందించడం జరుగుతుందండి. రుణమాఫీ విషయంలో ఎవరు ఎన్ని చేసినా కూడా పరిపూర్ణంగా రేవంత్ రెడ్డి గవర్నమెంట్ పూర్తి చేస్తుందండి. ఓకే, 6 గ్యారెంటీలు ఖచ్చితంగా అమలు అవుతాయంటారా తెలంగాణ గవర్నమెంట్ లో? 100% ఇప్పటికే బస్సు కానీ, కరెంటు, ఎల్పిజి గ్యాస్, మరి రైతు రుణమాఫీ ఇవన్నిటిని కూడా మనం ఒక్కొక్కటి ఒక పద్ధతిలో ఇవన్నీ మాఫీ అమలు చేసుకుంటూ వస్తా ఉన్నాం. మిగతా గ్యారెంటీలు ఏమైనా ఉంటే అవి స్వల్పమైనవే ఖచ్చితంగా చేయడానికి ప్రయత్నం చేస్తున్నామని. ఓకే, రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఇంకో కాలర్ రెడీగా ఉన్నారు, వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్కారం అండి. ఓకే, మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మహేష్ అండి, నా పేరు కొల్లాపూర్ అండి. ఇక విషయానికి తీసుకున్నట్టయితే హైడ్రా మీద ఫోకస్ నడుస్తుంది కదండి. హైడ్రా గురించి ప్రతి ఒక్కరికి నోటీసులు వెళ్తున్నాయి. చివరికి సీఎం రేవంత్ రెడ్డి గారి బ్రదర్కి కూడా నోటీస్ వెళ్ళడం జరిగింది. అది నిజమే అంటారా, లేకపోతే హైడ్రా అనేది ఒక డ్రామా అని చెప్పేసి అంటున్నారు, అది నిజం అంటారా? హైడ్రా అనేది మంచి కార్యక్రమం, బట్ అది పేదల పైన ఉపయోగించకుండా ముందు ఎవరైతే బడాబాబులు ఉన్నారో, ఎవరైతే చెరువు చిక్కంలను అక్రమ చేసి కొన్ని సంవత్సరాలుగా డబ్బును సొంతం చేసుకుంటారో మొదట వాళ్ళ పైన ఉపయోగిస్తే హైడ్రాకు ఒక న్యాయం చేసినట్టు ఉంటది. కానీ పేరుకు ఒకరిద్దరు మిగిలిన చేసి పేదలు తిండికి తినలేని వాళ్ళను వాళ్ళ మీద ఉపయోగించడం కరెక్ట్ కాదు. కవిత గారి పాత్ర నెక్స్ట్ ఏముండబోతుంది తెలంగాణలో? కవిత గారు రిలీజ్ కాదంటే అది బెయిల్ వచ్చింది అంతే. ఓకే, రిలీజ్ కాదు, బెయిల్ వచ్చింది అంతే. మొన్న చూసుకున్నట్టయితే కవిత గారు ఖచ్చితంగా నన్ను జైలుకు పంపించిన వారిని నేను ఉట్టిగా వదిలిపెట్టాను, దీని మీద ఖచ్చితంగా నేను చర్య తీసుకుంటాను, ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తి ఉండదని చెప్పేసి మొన్న ఆమె వ్యాఖ్యలు చేశారు. దాని గురించి మీరు ఏమంటారు? మరి నిజంగానే రిటర్న్ గిఫ్ట్ ఇస్తుందంటారా కవిత గారు? ఆమె ఎలాంటి తప్పు చేయకుండా ఉంటే 5-6 నెలలు జైల్లో ఎందుకు ఉంటదండి? ఆమె దగ్గర ఉన్న ఎంతో మంది ఎవిడెన్స్ ఎందుకు లొంగిపోయినరు? ఇప్పుడు ఆమెకు వచ్చింది జస్ట్ బెయిల్. ఆమె పూర్తిగా నిర్దోషాన్ని బయటికి రాలేదు. చట్టం తన పని ఎవరినైనా శిక్షిస్తుంది, అంతేగాని ఈమె ఏదో చేస్తుంటే ఆమె వ్యక్తిగతం ఫ్రస్ట్రేషన్ లో కార్యకర్తలను కాపాడుకోవడానికి పార్టీ మొత్తానికి డిజాల్వ్ అవుతుంది కాబట్టి దాన్ని కొంచెం మళ్ళీ పికప్ చేసుకోవాలంటే అలాంటి మాటలు మాట్లాడడం సహజం ఏ నాయకురాలైనా. అంతకు మించి అడేమి ఉండదండి. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఖచ్చితంగా కవిత గారి పాత్ర ఉందంటారా? 100% ఉందండి. ఓకే, తెలంగాణ గవర్నమెంట్ లో తీసుకున్నట్టయితే 6 గ్యారెంటీల విషయము తెలంగాణలో అమలు అయ్యే ఛాన్స్ ఉందంటారా? 6 గ్యారెంటీలు దేవుడారు కానీ ఉన్న ప్రజల్ని ఎక్కడ ఏం పని చేసుకోకుండా సోమరిపోతులు చేయడం వల్ల మాత్రం నెంబర్ 1 గా సక్సెస్ అవుతుందండి. ఏ విధంగా అంటున్నారు ఆ మాట మీరు? ఏ విధంగా తీసుకున్నా గవర్నమెంట్ వచ్చినాక నిరుద్యోగులకు ఉద్యోగాలు ఉన్నారు. ఎక్కడ వేసిరండి? వేసిన టీఎస్సీ లో వచ్చిన పేపర్ లో ఉన్న క్వశ్చన్స్ ఇంకో పేపర్ లో సేమ్ క్వశ్చన్స్ దాదాపు 18 నుంచి 20 క్వశ్చన్స్ వచ్చినాయి. పేపర్ లీక్ కాకపోతే ఎలా వస్తుందండి?
మహాలక్ష్మి పథకం ఎవరు పెట్టమన్నారండి? మహాలక్ష్మి పథకం 2500 రోజు ఎవరు ఇవ్వమన్నారు వాళ్ళకి? ఆ పథకం తీసుకురావాల్సిన అవసరం ఏముంది? ఇప్పుడు ఉచిత బస్సు పెట్టారు, సంతోషం. అది ఎవరికి పెట్టాలి, ఎట్లా పెట్టాలి? ఒక విధి విధానాలు ఉన్నాయా? ఇప్పుడు దానివల్ల ఆర్టీసీకి లాభం అంటారు. ఒక 6 నెలలు ఆగండి. ఒక 6 నెలలు అవుతే ఆర్టీసీ బట్టలు మొత్తం ఇప్పి రోడ్డు మీద పెడతారు ఇదే గవర్నమెంట్. ఇప్పటి వరకు ఆర్టీసీకి డబ్బులు కట్టలే, ఇంకా కొన్ని 100 కోట్లు పెండింగ్ ఉంది. కేసీఆర్ గారు లక్షల కోట్లు కేసీఆర్ అప్పు చేసిండు, దేశాన్ని అప్పుల పాలు చేసిందని చెప్పాడు కదా. మళ్ళీ ఈయనకు అవన్నీ తెలిసి కూడా ఈ హామీలు ఎట్లా నెరవేరుతాయని హామీలు ఇచ్చిరండి. అంటే ఈయన కూడా ఒక బూటకమే కదా. ప్రజలు ఎంతసేపు ఉన్న గొర్రెలను వాళ్ళని నమ్మించడానికి చేయాలంతే. ఈ 5 సంవత్సరాల్లో 6 గ్యారెంటీలు అమలు చేసే ఛాన్స్ ఉందేమో మరి. భవిష్యత్తులో గవర్నమెంట్ ఉంటే చూద్దాంలేండి, అది ఆలోచన చేద్దాం. ఓకే, గవర్నమెంట్ ఉండదని చెప్పేసి మీరు అంటున్నారు. ఖచ్చితంగా గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి వ్యత్యాసం ఏమంటారు మరి? గత ప్రభుత్వం చాప కిందనట్లాగా పోయింది. 10 ఏళ్లకు బయటకు పడ్డది, 4-5 నెలలకి బయట పడ్డది. ఏం లేదు, తేడా ఏం లేదండి. మీ అభిప్రాయం తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. టుడే టాపిక్ మరి ఒక టాపిక్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ క్రంచ్ టీవీ.